ఈ కలిపురుష్ ఎవరు అన్నది షార్ట్ కట్ లో చెప్తాను. కలి బ్రాహ్మణుడి మునిమనవడు. ఎలాగంటే బ్రాహ్మణుడి వెనకాల భాగం నుంచి స్వీయ పాతకం అనే ఒక శక్తి పుట్టుకొచ్చింది. ఆ శక్తికి అధర్ముడు అని పేరు పెట్టాడు, అంటే ధర్మానికి ఆపోజిట్. అతని భార్య పేరు మిథ్య. వీరిద్దరికి దమ్ముడు అనే పుత్రుడు మాయ అనే కూతురు జన్మించారు. ఈ పుత్రుడు పుత్రిక అంటే అన్న చెల్లెల్లే వివాహం చేసుకున్నారు. ఇలా వీళ్ళు వివాహం చేసుకున్నాక వీళ్ళకు లోభుడు పుత్రుడు అండ్ నికృత అనే కూతురు పుట్టింది. వీళ్ళిద్దరు మళ్ళీ వివాహం చేసుకున్నారు. క్రోధుడు అనే పుత్రుడు హింస అనే కూతురు జన్మించింది. మళ్ళీ వీళ్ళిద్దరు కూడా అన్నా చెల్లెలు అయినా కానీ పెళ్లి చేసుకోవడం వల్ల అప్పుడు కలిపురుషుడు అని జన్మించాడు. అండ్ ఎవరైనా సరే పుట్టినప్పుడు ఏడుస్తూ ఉంటారు, కానీ ఇతను మాత్రం వికృతంగా నవ్వుతూ ఉంటాడు. ఇలా అతను పుట్టడానికి కారణం ఏంటి అంటే కలియుగంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కామానికి రుచులకు మాత్రమే బానిసని చేస్తాను అని దాని అర్థం.